హలో, నా పేరు వేణు. ఈ వీడియోలో మేము కాలేజ్ స్టూడెంట్స్‌కి సరైన గైడెన్స్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్ పాత్ తీసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేయాలి? ఏంటి? ఏం చదువుకోవాలి? అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కమ్ టు ది పాయింట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ అనేది కేవలం బోనస్ మాత్రమే. బోనస్. అంతేగాని ఇప్పుడు పిహెచ్డి చేసినంత మాత్రాన వాళ్ళకి చాలా మందికి రావట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. నైపుణ్యం లేకుండా బట్టి చదువులు పిహెచ్డి చేసినా ఉపయోగం ఉండదు. మీరు కాలేజ్ డేస్ లో చేయాల్సిన పని ఏంటంటే మెయిన్ గా 3 రకాల టెక్నాలజీస్ ఉంటాయి. ఏంటివి అంటే అదేంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే డేటాబేస్ లాంగ్వేజ్, అలాగే అడ్మిన్. 3 రకాల టెక్నాలజీస్ ఉంటాయి. వీటిల్లో ప్రోగ్రామింగ్ 90% ఎక్కువగా వాడేదంతా ఏంటంటే పైథాన్ లేదా జావా. అదే డేటాబేస్ లో వచ్చేస్తే 90% వాడేది ఒరాకిల్, MySQL. అదే అడ్మినిస్ట్రేషన్కి వస్తే 90% వాడేది లైనక్స్. నిజం చెప్పాలంటే మీరు కాలేజ్ డేస్ లో ఈ మూడిటి మీద నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ప్రతి కాలేజీలోనూ బీటెక్ అయినా డిగ్రీ అయినా ఖచ్చితంగా ఈ మూడింటిని ఫెమిలరైజ్ చేసి ఉంటారు, చెప్పే ఉంటారు. ఓకే, ఈ 3 నేర్చుకున్న తర్వాత ఫైనల్ సెమిస్టర్ లో మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి. అప్పుడు ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో ఇది నేర్చుకొని ఉంటారు. ఈ మూడిట్లో ఏది మీకు బెస్ట్ సూటబుల్, ఏది ఈజీగా ఉంది, ప్రోగ్రామింగ్ ఈజీగా ఉందా, ఎస్క్యూఎల్ ఈజీగా ఉందా, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉందా, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ 3 నేర్చుకున్న తర్వాత నాకు ప్రోగ్రామింగ్ బాగా నచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకొక టెక్నాలజీ నేర్చుకోవాలి కాలేజ్ ఫైనల్ సెమిస్టర్ లో లేదా ప్రాజెక్ట్ చేసే టైంలో. అదేంటిదంటే క్లౌడ్. ఆ క్లౌడ్ లో 90% ఎక్కువగా వాడేది AWS, Azure కానీ AWS కానీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. 2 నేర్చుకుంటే మంచిదే, కానీ ఒక ఫ్రెషర్ గా 2 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నా రికమెండేషన్ ఇది కానీ నేర్చుకో. ఓకే, నెక్స్ట్ ఈ నేర్చుకున్న తర్వాత అదే ఇప్పుడు మీరు పైథాన్ కానీ వీటిలో కనుక ప్రోగ్రామింగ్ లో మీకు మంచి నాలెడ్జ్ ఉంటే, అంటే కాలేజ్ డేస్ లో ఈ మూడిట్లో ఏదో ఒకటి మూడిట్లో నేర్చుకొని ఏది నాకు ఈజీగా ఉందో ఒక రైట్ డెసిషన్ తీసుకుంటారు. నీకు జావా కానీ పైథాన్ కానీ ఈజీగా ఉంటే నా రికమెండేషన్, ఓకే, ఫస్ట్ పైథాన్ లోగా ఉందనుకోండి, పైథాన్ కానీ జావా కానీ లో స్కిల్స్, యావరేజ్ స్కిల్స్, ఎక్స్పర్ట్ స్కిల్స్, 3 రకాలుగా అనుకుందాం. మీకు ఈ మూడిట్లో స్కిల్స్ లోగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు నా రికమెండేషన్ డెవాప్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ రావాలంటే ముందు AWS Azure నేర్చుకొని ఉండాలి. అది రాకుండా ఇక్కడికి వస్తే మీకేం అర్థం కాదు. ఓకే, అదే ఫస్ట్ అంటే ముందు పైథాన్ నేర్చుకోండి, తర్వాత AWS నేర్చుకోండి, తర్వాత డెవాప్స్కి వెళ్ళండి. లేదా పైథాన్ కానీ జావా కానీ నేర్చుకోండి, అజూర్కి వెళ్ళండి, డెవాప్స్కి వెళ్ళండి. ఓకే, అది మన ఇంటెన్షన్. తర్వాత అదే పైథాన్ కానీ జావా కానీ మీకు బాగా యావరేజ్ గా వచ్చు అనుకోండి, నా రికమెండేషన్ పైస్పార్క్. అది చాలా ఈజీగా ఉంటుంది. సగం ఎస్క్యూఎల్ ఉంటుంది, సగం పైథాన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మొత్తం పైథాన్ వాడుకొని కూడా చేసుకోవచ్చు. చాలా మంచి డిమాండింగ్ ఉన్న టెక్నాలజీ. ఓకే, అదే మీకు పైథాన్ కానీ ఇది కానీ ఎక్స్పర్ట్ లెవెల్లో వచ్చి అనుకోండి, మీరు కింగ్ పైథాన్ మీకు ఏదైనా చేసేయగలరు, హ్యాకథాన్లో కూడా పాల్గొన్నారు అనుకుంటే నా రికమెండేషన్ డెవాప్స్ డేటా సైన్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి వాటి మీద, లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, అంటే యాంగులర్ JS, రియాక్ట్ అవి కూడా నేర్చుకుని ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ వాటికి వెళ్ళిపోయింది. మంచి డిమాండింగ్ ఉంటుంది. ఓకే,
DevOps కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది, కానీ ఇది నేర్చుకోవాలి. AWS Azure నాకు, అలాగే Pyspark నేర్చుకోవాలన్నా AWS Azure నేర్చుకోవాలి, డేటా సైన్స్ కావాలన్నా AWS Azure నేర్చుకోవాలి. ఇవి రాకుండా పైథాన్ రాకుండా డైరెక్ట్ గా డేటా సైన్స్ కానీ ఇది Pyspark కానీ DevOps కానీ రాదు, చాలా కష్టం. ఓకే, అంటే గ్రూవీ లాంటిది కూడా వాడుతుంటారు, గ్రూవీ కానీ ఇలాంటివి. అందుకే పైథాన్ నాలెడ్జ్ ఉంటే అది కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, అంటే జెన్కిన్ ఇలాంటి వాటిలో. ఓకే, సో అందుకని మినిమం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి DevOps కైనా. అందుకోసమని లో స్కిల్స్ ఉన్నప్పుడు DevOps కి వెళ్ళాలి. యావరేజ్ స్కిల్స్ పైథాన్. అదే మీకు SQL బాగా వచ్చు అనుకోండి, SQL నాకు యావరేజ్ లో స్కిల్స్ అంటే నాకు అంతంత మాత్రమే, ఈ వరాకిల్ కానీ MySQL కానీ అంతంత మాత్రమే అని లో స్కిల్స్ ఉంటే నా రికమెండేషన్ పవర్ BI. చాలా ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంది ఈ టెక్నాలజీ. ఇది రిపోర్టింగ్ టూల్స్ ఇప్పుడు కింగ్ గా ఉంది. నా రికమెండేషన్ ఏంటంటే పవర్ BI ఇప్పటికి పర్వాలేదు, భవిష్యత్తులో సూపర్ సెట్, అపాచీ సూపర్ సెట్ అని ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది, అది కూడా భవిష్యత్తులో పవర్ఫుల్ అంటే రిపోర్టింగ్ టూల్ అది. ఓకే, అదే SQL స్కిల్స్ లోగా ఉంది అంటే అదే నేను నేర్చుకోండి. నన్ను అడిగే పని అయితే పవర్ BI హైలీ రికమెండబుల్ ఇప్పటికైతే. ఫ్రెషర్ గా సూపర్ సెట్ చాలా రేర్ కేసు ఉంటారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవసరం. నెక్స్ట్ యావరేజ్, అదే SQL క్వరీస్ నీకు యావరేజ్ గా ఉన్నాయి అనుకోండి, నా రికమెండేషన్ స్పార్క్ విత్ SQL ఈజ్ కాల్డ్ స్పార్క్ SQL. ఐ రికమెండ్ స్పార్క్. ఓకే, అంటే దీనికి తేడా ఏంటంటే ఈ స్పార్క్ లో నువ్వు పైథాన్ వాడితే దాన్ని పైస్పార్క్ అంటారు, ఈ స్పార్క్ లో స్కేలా ప్లస్ SQL కనుక ఎక్కువగా వాడితే దాన్ని స్పార్క్ అంటారు. స్కేలా లాంగ్వేజ్ తో కానీ వేరే లాంగ్వేజ్ తో ఎట్లయినా చేసుకోవచ్చు, లేదా బిగ్ డేటా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే. ఓకే, బిగ్ డేటాలో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అందులో స్పార్క్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఓకే, ఇది ఒకటే, కాకపోతే ఇందులో స్కేలా అనే లాంగ్వేజ్ వాడతారు, ఇందులో పైథాన్ అనే లాంగ్వేజ్ వాడతారు అంతే. నెక్స్ట్ అదే SQL లో మీరు కింగ్ ఎక్స్పర్ట్, మీరు ఇంకేదేం చేసుకోగలరు అనుకుంటే నా రికమెండేషన్ స్నోఫ్లేక్, వన్ ఆఫ్ ది బెస్ట్. నెక్స్ట్ 10 years పాటు ఒక ప్రపంచం సృష్టించే టెక్నాలజీ అది. నా రికమెండేషన్ ఈ స్నోఫ్లేక్ వెళ్ళాలంటే మీరు వరాకిల్ కానీ PLSQL కూడా హైలీ రికమెండబుల్. వరాకిల్ PLSQL బాగా నేర్చుకొని అప్పుడే స్నోఫ్లేక్ వెళ్ళండి. కానీ అసలు SQL ABCలు కూడా రాకుండా డైరెక్ట్ గా స్నోఫ్లేక్ వెళ్తానంటే ఒక్క మొక్క అర్థం కాదు. అదేదో కొలావరి సాంగ్ లాగా, సాంగ్ అర్థం కాదు కానీ మ్యూజిక్ బాగా నచ్చుద్ది, ఆ విధంగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ముందు వీటిల్లో దేనికి వెళ్ళాలనుకున్నా సరే ముందు SQL పైథాన్ మీద ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. మీ నాలెడ్జ్ని బట్టి అప్రోప్రియేట్ చూసుకోండి. నెక్స్ట్ ఇకపైన నాకు ఈ ప్రోగ్రామింగ్ వద్దు, SQL అయితే నాకు పరమ చిరాగ్గా ఉన్నాయి రెండు అనుకుంటే లైనక్స్ వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళే పని అయితే రెండు నేర్చుకోండి, AWS Azure రెండు నేర్చుకొని మీరు క్లౌడ్ అడ్మిన్కి వెళ్ళిపోండి. చాలా మంచి డిమాండింగ్ ఉన్న టెక్నాలజీ అది. రెండు మల్టీ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఓన్లీ AWS అడ్మిన్ నేను రికమెండ్ ఇవ్వను. ఓకే, నెక్స్ట్ అదే మీరు యావరేజ్ గా ఉన్నారనుకోండి, నా రికమెండేషన్ బిగ్ డేటా అడ్మిన్ లేదా కఫ్కా అడ్మిన్. ఇలాంటి టెక్నాలజీ మంచి డిమాండింగ్ గా ఉంది. ఓకే, అదే మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో ఉండాలి అనుకుంటే అలాంటప్పుడు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి, షెల్ స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి, ఇంకా చాలా ఉండాలి. అలాంటప్పుడు సైబర్ సెక్యూరిటీ ఇలాంటి ఎథికల్ హ్యాకింగ్ ఇలాంటివి చాలా అడ్వాన్స్డ్ చాలానే ఉన్నాయి. ఓకే, ఎథికల్ హ్యాకింగ్ అని అది కూడా రావాలంటే ముందు పైథాన్ వచ్చి ఉండాలి, పైథాన్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చి రాకుండా నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, చాలా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మీకు ప్రైమరీ స్కిల్స్ లోగా ఉంటే ఇటు, యావరేజ్ గా ఉంటే ఇది, ఎక్స్పర్ట్ లెవెల్లో అయితే ఇది. ఈ మొత్తం ఫ్రెషర్ లెవెల్లో అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్ లెవెల్లో మీరు నేర్చుకోవాల్సింది 1, 2 ఎనీ వన్ ఆఫ్ దీస్, అంటే 1, 2 ఎనీ వన్ ఆఫ్ దీస్. ఈ 3 టెక్నాలజీస్ కనుక నేర్చుకుంటే మీకు ఫ్రెషర్ కానీ మంచి డిమాండింగ్, ఎక్కువ కంపెనీస్ మీకు ఆఫర్ ఇస్తాయి. అంతేగాని ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే వస్తాయి కానీ ఏదో
అంటే ఎవరు దొరకనప్పుడు మీకు ప్రయారిటీ ఇస్తారు. మల్టీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు డిమాండింగ్ ఉంటుంది. అందుకే మీరు కాలేజ్ డేస్ లోని ఈ 3 నేర్చుకోవాలి. ఒకవేళ మీరు నాన్ టెక్నికల్లే అనుకోండి, పర్వాలేదు. ఈ హైదరాబాద్ లో అమీర్పేటలో కొన్ని వేల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వందల వేల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఈ మొత్తం నేర్పించడానికి పైథాన్ SQL. ఓకే, కాబట్టి ఈ టెక్నాలజీ నా రికమెండేషన్ ఏంటంటే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ రావాలి అనుకుంటే శుభ్రంగా ఈ 2 నేర్చుకోండి. నా రికమెండేషన్ పైథాన్ SQL 2 నేర్చుకోండి. అంటే మీరు ఎక్కడి నుంచో వచ్చేసి అమీర్పేటలో ఒక 2-3 నెలలు ఉండండి. ఈ 2-3 నెలల్లో పైథాన్, పొద్దునేమో పైథాన్, మధ్యాహ్నం ఏమో వరాకలు నేర్చుకోండి. సినిమా లాగా చూడకుండా రోజుకు 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. అట్లా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే ఓకే 2 నేర్చుకోవాలని నేను రికమెండ్ ఇస్తాను. ఎందుకంటే మల్టీ స్కిల్స్ ఉంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో అందుకని ఈ విధంగా మీరు ఒక ప్లాన్ గా పద్ధతిగా వెళ్తే మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి కెరీర్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నా అనలైజింగ్ ప్రకారం 99.9% అంతా కాలేజ్ డేస్ లో బట్టి పట్టడానికి ఉండేవాళ్ళ తప్ప ఓకే నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ విధంగా నేను ఎవరిని గమనించట్లేదు. అంటే అమీర్పేటలో వచ్చారు, కానీ బాగా ప్లాన్డ్ గా పద్ధతిగా వెళ్తే మంచి ప్యాకేజెస్ వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ. అంటే ఇతరులతో మాట్లాడే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రేపు క్లయింట్ తో మాట్లాడాలి అంటే అదే కదా మూలం. సరిగ్గా ఐ వాజ్ వేను, ఐ డిడ్ సమ్ లైక్ దిస్, ఈ విధంగా అన్నారు అనుకోండి, ఏంటి గ్రామటికల్ మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు నెగిటివ్ ఇంప్రెషన్ వస్తారు. అందుకే కాలేజ్ డేస్ లోనే అప్పుడప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడటం, లేదంటే మీరు నేర్చుకోండి. ఇది నా రికమెండేషన్ అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు పైథాన్ SQL ఇలాంటివి నేర్చుకొని మీ కాలేజీలో మీ మాస్టర్, మీ కాలేజ్ సార్తో చెప్పండి, సార్ నాకు ఆపర్చునిటీ ఉంది, మీ మన కాలేజీలో నేను చెప్తాను జూనియర్స్ అని చెప్తే బ్రహ్మాండంగా ఆపర్చునిటీ ఇస్తారు. మీరు పైథాన్ నేర్చుకొని మీరు ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారు, అంతకు ముందు సెమిస్టర్ లో వాళ్ళకి మీరు పైథాన్ అవి చెప్తా ఉన్నారు, ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ రేపు జాబ్ ఇప్పించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఈ 3 స్కిల్స్ బాగా నేర్చుకోండి. ఓకే, అది నా రికమెండేషన్. ఇక నా నెక్స్ట్ వీడియోలో ఈ పైథాన్ నేర్చుకోవడానికి, లైనక్స్ నేర్చుకోవడానికి, SQL వరాకులు నేర్చుకోవడానికి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఎట్లా నేర్చుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో టైప్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఆన్సర్.